నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ కవి, శాసన చారిత్రక పరిశోధకులు, ఇంకా ఎన్నో తాళపత్రాలను సేకరించిన మహానుభావుడు డాక్టర్ కావూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొన్ని ఎవరికి తెలియని విషయాలు, ముఖ్యంగా మంత్ర రహస్యాలను కలిగి ఉన్న తాళపత్ర గ్రంథాలన్నింటిలో వీరు సేకరించారు. వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయా? నెంబర్ 1, అసలు తాళపత్ర గ్రంథాలు అనేవి చాలా అరుదైనవి, ఎన్నో మీరు సేకరించారని నాకు తెలిసింది. అయితే ఆత్మజ్ఞానానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయా అనే అనుమానం చాలా మందికి వచ్చింది. తర్వాత అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటన్నది తెలుసుకోవాలి. చదివితే వచ్చేదా ఆత్మజ్ఞానం అన్నది కూడా ఒక సందేహం. సో ఇలాంటి సందేహాలను మీరు నివృత్తి పరచాలని. తప్పకుండా అమ్మా. మమ నామ శ్రీనివాస్ శర్మణ. ఈరోజు చాలా సంతోషము. మాలాంటి కవులను, పరిశోధకులను విలువలోకి తీసుకొస్తున్నందుకు ఇండియా నెక్స్ట్ ఛానల్ వారికి మరియు అశేష ప్రజానీకానికి నా వందనాలు. మేము శ్రీనాథ కవుల యొక్క వంశీకులము. నేను 13వ తరం వారసుని. సగర్వంగా సవినయంగా చెప్పుకుంటాను. వారి వంశంలో పుట్టడం నా జన్మధన్యం, మమ జన్మధన్యత. అయితే ఎంతోమంది మహానుభావులు తెలుగు సాహిత్యాన్ని కానీ, ఈ ఆయుర్వేదంలో కానీ, వీటిలలో ఎన్నో సేకరించి పెట్టారు. మహానుభావులు ఎంతోమంది ఉద్భవించారు మన భారతదేశంలో. అలాంటి వాళ్ళలో ఎంతోమంది వాళ్ళలో ఉన్నప్పటికీ నేను అణువు లాంటి వాడిని. అయితే నా అదృష్టం ఏంటంటే ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని తాళపత్ర గ్రంథాలు సేకరించడం, దొరకడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మనకి అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఏంటంటే, అది ఆత్మజ్ఞానం అనేది పుణ్యైర సౌలభ్యతే, పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుందని కూడా మనకి ఆర్వాచీనులు, అది ఋషీశ్వరుల సంప్రదాయంలో చెప్పబడ్డాయి. అట్లా ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఏంటంటే, ఆ జన్మ పరంపరలో ఈ జన్మలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. మనకి అంతకంటే పూర్వంలో ఎంతోమంది మహానుభావులు శుష్క వేదాంత తమో భాస్కరము, హఠయోగము, మళ్ళీనేమో ఈ యొక్క ఎన్నో గ్రంథాలను రచించారు. వాటికి సంబంధించిన వాటిలలో ఈ ఆధ్యాత్మికమే కాకుండా, ఈ ప్రజ్ఞయే కాకుండా, భావయిత్రి కారయిత్రి సాహిత్యానికే కాకుండా మనకి ఈ ఆత్మజ్ఞానానికి, తత్వజ్ఞానానికి సమన్వయంగా చేసేటువంటి ఇది దాంట్లో ఈ మనకు స్పష్టంగా చెప్పబడ్డాయి. ఆ గ్రంథాల్లో మనకి హఠయోగంలో కూడా ఈ ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానానికి సంబంధించింది ఉంది. అంటే మీరు అన్న తత్వము వేరు, ఆ ఆత్మ ఒకటే అని అంటారు. ఆత్మ అది జన్మిస్తుంది, శరీరం మాత్రం పోతుంటుంది, ఆత్మకి చావు లేదు అని చెప్పబడింది. అట్లే ఈ జ్ఞానాన్ని ప్రకోపింపజేయడానికి, ఈ జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, ఈ జ్ఞానాన్ని తత్వ మార్గంలో మార్పు చేయడానికి పుణ్యైర సౌలభ్యతే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే తప్ప ఈ ఆత్మజ్ఞానం అనేది భావన కూడా రాదు. అది మనకి ఋషీశ్వర సంప్రదాయంలో స్పష్టంగా వాళ్ళు నిగూఢ రహస్యాలను వెలుగులోకి తెచ్చినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి ఇంకా చాలా మందికి, మన తెలుగు వాళ్ళకి తెలియకుండా ఉన్నాయి. వాటిని వెలుగులోకి తేవడమే నా యొక్క ధ్యేయంగా పెట్టుకున్నానండి. చాలా సంతోషం.